ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ ಕಂಪ್ಲಿ ತಾಲೂಕು ಕಂಪ್ಲಿ ಪಟ್ಟಣದ ಕುರುಗೋಡು ರಸ್ತೆಯ ಕಾಲುವೆ ಹತ್ತಿರವಿರುವ ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿ ಸೇವಾಶ್ರಮದಲ್ಲಿ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಗುರುವಾರ ಕಾರ್ತಿಕೋತ್ಸವ ಹಾಗೂ ವನಭೋಜನ ಏರ್ಪಡಿಸಿದ್ದರು. ಕಂಪ್ಲಿ ಪಟ್ಟಣದ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಹಳ್ಳಿಗಳಿಂದ ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿಬಾಬಾರ ಭಕ್ತರೆಲ್ಲ ಕೂಡಿ ಕಾರ್ತಿಕೋತ್ಸವದಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ವನಭೋಜನ ಸವಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಂಧ್ರದಿಂದ ಬಂದ ಮಾತೆಯರು ಶ್ರೀ ಬಾಬಾರವರ ಕುರಿತು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದ ಭಕ್ತರಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತಾ, ಹಿಂದೆ ಶ್ರೀ ಬಾಬಾರವರು ದೀಪಗಳನ್ನು ಹಚ್ಚಿರಿ, ಮನೆ ಮನಗಳಲ್ಲಿ ಬೆಳಕು ತುಂಬಿ ಜೀವನದಲ್ಲಿ ಕತ್ತಲು ದೂರವಾಗಿ ಬೆಳಕು ಬರುತ್ತೆ ಎಂದು ತಿಳಿಸಿದ್ದರು ಎಂದು ನುಡಿದರು. ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಮಾತನಾಡಲು ಬಾರದಿದ್ದರೂ ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾತನಾಡಿದರು. ಮೇಲು ಕೀಳು ಜಾತಿ ಭೇದಗಳಿಲ್ಲದೆ ಸರ್ವ ಜನಾಂಗದವರು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಭಕ್ತಿಭಾವಗಳಿಂದ ಕೂಡಿ ಕಾರ್ತಿಕೋತ್ಸವ ఆచరిಸಿದರು. వరది సచ్చిదానంద హిరేమఠ ప్రజా పవర్ టీవీ కంప్లి. బాబావారు జీవించిన రోజుల్లో షిరిడీలో నూనెను తీసుకొచ్చి దుకాణం నుంచి దీపాలు వెలిగించేవారు. దీపాలు వెలిగించడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ దీపాలు మన చీకటిని తొలగించి జీవితాన్ని వెలుగులు నింపుతాయని బాబావారే చెప్పి ఉన్నారు. అందువలన ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రతి మందిరంలోనూ కూడా బాబావారి మందిరాలన్నింటిలో కూడా ఈ కార్తీక మాసంలో ఒకరోజు ఒక గురువారం రోజున ఈ దీపోత్సవ కార్యక్రమాలు బాబావారి కాలం నుంచి కూడా ప్రారంభమై ఇలా చేయటం జరుగుతుంది. ఈ దీపోత్సవ కార్యక్రమం ఇలా ప్రతి సంవత్సరము చక్కగా చేయటం వలన మన జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని, బాబావారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఇలా జరిపించుకుంటూ ఉంటాం అన్నమాట. భక్తులందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమాలు ఇలా ప్రారంభిస్తారు. ఈ మా మందిరాలన్నింటిలో కూడా ఈ అమల సాంబశివరావు గారి మందిరాలే కాదు, మామూలు మిగిలిన మందిరాలన్నింటిలో కూడా ప్రతిసారి సంవత్సరంలో ఒక రోజున ఈ కార్తీక మాసం నెలలో గురువారం రోజు దీపోత్సవ కార్యక్రమం మాత్రం చాలా చక్కగా నిర్విఘ్నంగా ಜರಪడం ಜరుగుతుంది. ನನಗೂ ಕನ್ನಡ ಬರವಲ್ದ್ರಿ, ಅದಕ್ಕೆ ಯಾವುದೋ ಒಂದೊಂದು ಮಾತು ಬರ್ತದು, ಹೆಚ್ಚು ಬರೋಂಗಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಬೇರೆ ಊರಿಗೆ ಇರ್ತೀನಿ. ಈ ದೀಪೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದೀನಿ. ಇವೆಲ್ಲ ನೋಡಿ ನನಗೂ ಒಂದು ಮಾತು ಮಾತಾಡಬೇಕಂತ ಅನಿಸು ಈ ಮಾತು ಹೇಳ್ತೀನಮ್ಮ, ಏನು ತಪ್ಪು ಅನ್ಕೋಬೇಡ್ರಿ. ನನಗೆ ತೆಲುಗು ಒಂದೇ ಬರ್ತದೆ, ಯಾವುದೇ ಭಾಷೆಗಳು ಬರೋಂಗಿಲ್ಲ.